అతను ఎన్నడూ చొక్కా వేసుకోడు, చెప్పులు తొడుక్కోడు. ఎండకెండుతూ వానకు తడుస్తూ చలిలో వణికినా అలవాటు మాత్రం మానుకోలేదు. చిన్నప్పటి నుంచి ఏనాడు షర్టు ధరించినా గుర్తులేదంటాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన ముక్కేర బక్కయ్య. అందరూ ఇతన్ని ఐలాపూర్ గాంధీ అంటూ ముద్దుగా పిలుస్తారు. పల్లెటూరి అమాయకత్వం, అంతే మంచితనం ఆయన సొంతం. తనకు దాదాపు 60 ఏళ్లు ఉంటాయని బక్కయ్య చెప్తున్నారు. కేవలం ఒంటిపై దోతి మాత్రమే ధరించే బక్కన్న ఎక్కడికి వెళ్లినా అలాగే వెళ్తుంటాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు బలవంత పెట్టినా, స్నేహితులు బంధువులు బ్రతిమాలినా చొక్కా వేసుకోలేదట. చొక్కా వేసుకుంటే తనకు ఊపిరి ఆడదని చెప్తుంటాడు బక్కయ్య. పెండ్లిళ్లకైనా పేరంటాలకైనా తాను అలాగే వెళ్తానంటున్నాడీ పల్లె గాంధీ. వర్షం పడినా, ఎండ కొట్టినా, చలికి ఎముకలు కొరికినా బక్కయ్య అదే జీవన శైలిలో ఉంటాడని చెబుతున్నారు గ్రామస్తులు. ఎప్పుడైతే రత్నాకర్రావు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిండు, ఆయనను చూసినప్పుడు గాంధీ తాతని పెట్టిండు, గాంధీ బక్కనని పిలిచిండు. ఇక అక్కడికి వెళ్ళి అందరు గాంధీ బక్కనని పిలుస్తాం. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అట్లనే తన చెప్పులు ఉండవు, అంగి ఉండదు, ఏది ఉండదు. ఏమని అడుగుతావు? ఇక తన చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. తన గులగుల పెడతాడంటాడు ఏమన్నా వేసుకుంటే. అందుకే అట్లనే ఉంటాడు. ఎంత ఎండ కొట్టని ఆన కొట్టని ఎమ్మెల్యేల సాపు తట్టుకునగా పోని ఏ మీటింగ్కి ఏమైనా అదే బరివాతలో పోతాడు, అట్లనే వస్తాడు. ఇక అందరు బరివాతల బక్కన గాంధీ తాత అని పిలుస్తారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కాళ్ళకు చెప్పులు, ఈ పేరు మీద బట్టలు, అట్నే బక్కన్న అని పిలుస్తాను. అడిగిన అలవాటు అయిపోయింది. ఇప్పుడు కాదు, రత్నాకర్రావు ఆయన అను బక్కనాన్ని ఎక్కడ మీటింగ్లు ఉన్నా అని తనని చూస్తే బక్కనాన్ని పిలుచు. అట్లా ఎందుకంటే తన వేసుకోక అలవాటు అయిపోయింది తనకు, అంతే. బక్కన్న అంటే ఈయన మొదటి నుంచి బట్టలు వేసుకోవడం అలవాటు లేదు. ఈయన వ్యవసాయదారుడు. చలి ఎండ వాన దేనికైనా కానీ అసలు బట్టలు వేసుకోవడం చిన్నప్పటి నుంచి. బట్టలు వరుస అయిన వాళ్ళు బట్ట కప్పుకో బట్ట వేసుకోవాలంటే కూడా నాకు కుదరది. నాకు ములములు అనిపిస్తుంది బట్ట వేసుకుంటే అని చెప్పని మేము చిన్న పిల్లనప్పటి నుంచి, నాకు ఇప్పుడు ఇంచుమించు 60 సంవత్సరాల వయసు, నేను చూస్తున్న పిల్లనప్పటి నుంచి చూస్తున్నా అతను బట్టలే వాడాడు. అంతకుముందు మాజీ మంత్రివర్యులు రత్నాకర్రావు సాబ్ దగ్గరికి ఈయన కాంగ్రెస్లో మంచి కార్యకర్త, హార్డుగా పనిచేసేవారు. మంత్రి గారు పిలిచేది ఐలాపూర్ గాంధీ మహాత్మా అని పిలుస్తుండే. గ్రామస్తులందరూ కూడా బక్కన్నను గాంధీగానే పిలుస్తారు. బక్కయ్య గురించి గ్రామంలో అందరికీ తెలుసు. పల్లె ప్రజలు ప్రేమగా గాంధీ గారు అని పిలుస్తారు. 2 దశాబ్దాల క్రితం అప్పుడు మంత్రి జువ్వాడి రత్నాకర్రావే ఇతనికి ఐలాపూర్ గాంధీ అని పేరు పెట్టారట. ఒకప్పుడు గ్రామంలో వార్డు మెంబర్గా కూడా పనిచేశాడు బక్కయ్య. గ్రామ పంచాయతీ సమావేశాలకు కూడా చొక్కా లేకుండానే హాజరయ్యేవాడినని చెబుతున్నారు. భుజాలపై కండువా మాత్రం అప్పుడప్పుడు వేసుకుంటాడు. కాళ్లకు చెప్పులు కూడా ఉండవు. ఎంత దూరమైనా ఒంటిపై చొక్కా, కాళ్లకు చెప్పులు లేకుండానే నడుచుకుంటూ వెళ్తాడు. బక్కయ్యకు భార్యా పిల్లలు లేరు. అన్న పొలంలో పనిచేస్తూ ప్రకృతిని స్నేహంగా చూసుకుంటూ జీవిస్తున్నాడు. ఎవరిని చూసినా చిరునవ్వుతో పలకరిస్తాడు. సాధారణ జీవితమే అతనికి తృప్తిగా ఉందంటాడు. ఇక ఏంటంటే ఇక తెల్లది, నేను రాకముందు నుంచి అట్లాగే ఉన్నాడు. ఇక మనిషికి రూడలేదు. ఎప్పుడు ఒకటి తీరం ఉంటుంది. ఇక ఆన పడితే అంగి దొరుకోడు, ఎండ కొట్టినా అంగి దొరుకోడు, చలికాలం కూడా దొరుకోడు. ఎప్పుడు ఇక 24 గంటలు అలవాటు అయింది. అలా బాపులు ఉన్న నుంచి అట్లాగే ఉన్నాడు అంటే అట్లాగే ఉన్నాడు. పక్కన చిన్నప్పటి నుంచే తొడుక్కోరంటే తీసి పారేసాడు. తొడుక్కును లేదు. ఎటు రత్నాకర్రావు దగ్గరికైనా బరివతల వేడు. ఎటు అయినా కానీ మీటింగ్కి అయినా కానీ బరివతలే. అరే గంతమంది 1000 మందిలో నువ్వు గట్టపోతేంటే నేను ఇట్టనే ఉంటా అని చెప్పుడు పెట్టాడు. ఇక మరి ఎంత భద్రాన్ని తొడుక్కోలే. పోయాడు మీటింగులకు, మొత్తం మీటింగులకు వేయండు, అన్నిటికి వేయండు, పెళ్లికి వేయండు, పంచాయతీలకు వేయండు, అన్నిటికి వేయండు. నాకు ముఖ్య బక్కన్న బాపు అవుతాడు, మా పెద్ద బాపు అవుతాడు. ఈయన సింపుల్ సిటీ ఏంటంటే అన్న దాదాపు ఆయనకు 55 ఇయర్స్ ఉంటాయి కావచ్చు. 55 ఇయర్స్ ఉంటాయి కావచ్చు. 55 ఇయర్స్ నుంచి వెళ్ళి, చిన్నప్పటి నుంచి వెళ్ళి ఆయన బట్టలు వేసుకోకుండా సింపుల్ సిటీగా ఇట్లనే ఉంటాడు అన్నట్టు. దాదాపు ఒక 55 ఇయర్స్ నుంచి ఇంతే. తన ఉపాధి అంటే బర్రెలు కాస్తుండే. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళు ఉన్నప్పుడు బర్రెలు కాస్తుండే. ఇప్పుడు జీవన వృత్తి అంటూ ఏం లేదు, కూలిపోతాడు. చొక్కా లేకపోయినా మనసులోని మంచితనంతో ప్రజల హృదయాలు గెలుచుకున్నారు బక్కయ్య. అందరినీ నవ్వుతూ పలకరిస్తారని గ్రామస్తులు చెబుతున్నారు.